సంఖ్యాశాస్త్ర నిపుణులు ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ నుంచి అయితే మన ప్రేక్షకుల కోసం సార్ని పిలిపించడం జరిగింది. సో ఖమ్మం నుంచి వచ్చి న్యూమరాలజీ ఇంత వరల్డ్ వైడ్గా ఎలా స్ప్రెడ్ చేశారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి స్పెట్స్ ఉండడం కామన్ అయిపోయింది. సో చిన్న పిల్లలు 3 years నుంచి పెద్దవారి వరకు, పెద్దవారి కంటే కామన్ అనుకోండి. సో చిన్న పిల్లలకి 4 years 5 years నుంచే వాళ్ళు స్పెట్స్ ధరించడం చూస్తున్నాం. సైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయిపోయింది. సో టీవీ చూడడం వల్లనో ఇంకా దేని వల్లనో వస్తూనే ఉంటుంది, ఫోన్ చూడడం వల్ల, అది కామన్. కానీ న్యూమరాలజీకి స్పెట్స్కి కూడా సంబంధం ఉంది అని మీ ద్వారా మేము విన్నాము. అది ఎంతవరకు నిజం? న్యూమరాలజీకి స్పెట్స్కి సైట్కి సంబంధం ఏంటి సార్, ఒకసారి చెప్తారా? న్యూమరాలజీకి స్పెట్స్కి సంబంధం లేదు, కానీ సైట్ వచ్చేదానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం ఉంటుంది. యాక్చువల్లీ ఒక వ్యక్తికి సైట్ సత్ అనేది దానికి కారణం ఏముంటుందంటే, యాజ్ అ ఎస్ట్రాలజీ ప్రకారం సూర్యుడు నీచగా ఉన్న వ్యక్తులకు సైట్స్ తొందరగా వస్తుంది. ఏ గ్రహాల నీచంగా ఉన్న సూర్యుడు వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు సైట్ అన్నది తొందరగా వస్తుంది. కానీ అదే న్యూమరాలజీలో దాన్ని చూసుకోవాలంటే మాత్రం 6 తారీఖు 15 తారీఖు 24 తారీఖు 8 తారీఖు 17 తారీఖు 26 తారీఖు పుట్టిన ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు 15 సంవత్సరాల లోపే వాళ్ళకి సైట్ వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే సూర్యుడు 1వ నంబర్ మీదకి వస్తారు. యాజ్ ఎ న్యూమరాలజీ 6 నంబర్ శుక్రాచార్యది సూర్యుడికి అతి శత్రు ప్లస్ 8 నంబర్ శనికి సంబంధించి సూర్యుడికి అతి శత్రువు ఉన్న వల్ల ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మీకు తొందరగా సైట్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. అంటే మీకు సూర్యుడు ఎవరికి నీచంగా ఉంటుందో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకేనే అంటే మనకు స్పెట్స్ అన్నది కంపల్సరీ వస్తాయి. అంటే సూర్యుడి నంబర్ అంటే ఏంటి సార్? సూర్యుడికి సంబంధించిన నంబర్ 1వ తేదీ అమ్మ, 1, 10, 19, 28 తారీఖు యాజ్ అ న్యూమరాలజీ ప్రకారం. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ నంబర్కి అతి శత్రు ఒక 6, 15, 24, 8, 17, 26. సూర్యుడు మన కళ్ళకు కారకుడు కూడా. మన కళ్ళకు కారకుడు సూర్యుడు కనుకనే మీరు దీనికి అంటే ఎవరికన్నా ఎక్కువ తొందరగా ఇప్పుడు స్పెట్స్ వస్తాయని అనుకోండి, వెంటనే స్నానం చేసినాక బయటికి వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. దానివల్ల మీకు స్పెట్స్ అనేది మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత అది మీకు స్పెట్స్ అనేది పోతుంది. కానీ మీరు కంపల్సరీ మీరు 7 గంటలకు లేస్తారో 8 గంటలకు లేస్తారో 9 గంటలకు లేస్తారో స్నానం చేసినాక వెంటనే ఆకాశం చూసి నమస్కారం మాత్రమే చేయాలి. నీళ్ళు పోయొద్దు. మళ్ళీ నేను నీళ్ళు పోతా అంటే అది ఇంకా డేంజర్. ఎందుకంటే నీళ్ళు పోసారనుకోండి మీకు సూర్యుడు ఉచ్చంగా ఉన్నాడు అనుకోండి అది డౌన్ అయిపోతుంది. నమస్కారం ఏ గ్రహకైనా నమస్కారం చేస్తే చమత్కారం అవుతుంది. కానీ నేను బియ్యం వాళ్ళకి దానం ఇస్తా, ఈ నీళ్ళు ఆర్గనిస్తా అంటే నడవదు. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే స్నానం చేసినాక సూర్యుడికి నమస్కారం చేస్తుండే వాళ్ళకి స్పెట్స్ అన్నది చాలా లేట్ వస్తుంది. అది అంటే ఇప్పుడు సైట్ బాగా ఉంది అని ఇబ్బంది పడే వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందా? ఇదే మేడం రెమెడీస్ ఉంది. ఇప్పుడు నాకు కూడా స్పెట్స్ ఉండే ఒక టైంలో నాకు ఇట్లా దగ్గర అసలు కనబడేదే కాదు. కానీ నేను కంటిన్యూ నేను పుట్టింది కూడా 8వ తారీఖే కనుక నేను కొంచెం రోజు స్నానం చేసి నాది ఒక డ్యూటీ. స్నానం చేశానా దేవుడికి నమస్కారం పెట్టిన సూర్యుడికి ఆ పంచలి బాగుంది నాకు. ఇలా మీరు కూడా చేసుకుంటే చిన్న చిటిక, ఓ పెద్ద ఖర్చు లేదు. స్నానం చేశామా బయటికి వచ్చామా సూర్య నమస్కారం పెట్టామా దానివల్ల మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే 6, 15, 24, 8, 17, 26 వీళ్ళకు 100% కంపల్సరీ సైట్ అనేది తొందరగా వస్తుంది. తప్పకుండా సార్. ఇంకొక డౌట్ ఏంటి అంటే, మనం ఎంతో కష్టపడి